దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం ఉండాలా ఈ దినాల్లో. భక్తి అంటే ఎంత ధైర్యం లేని భక్తి. ఎంత ధైర్యంతో చేస్తున్నారు తెలుసా? లెక్కలు ఎంత నా గుండెలు వేదన అనిపిస్తున్నాయి. చాలామంది సేవకులు ఈ దినాల్లో వేదన చెందుతున్నారు. ఎందుకో తెలుసా? కన్నీరు కార్చి కష్టపడి సంఘం కట్టుకొని దేవుని బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ దేవుని సంఘం మీద ఆధారపడే సేవకులు ఎందరో ఉన్నారు. ఈనాడు అనేకులు వచ్చేం చేస్తున్నారు తెలుసా? వారి ఇష్టానుసారంగా వారికి కలిగిన దాని స్థితిని బట్టి వారు అక్కడ గొప్పలు బతుకొని చేసుకుని బతకాలని సంఘాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రజలు ఏమైపోయారంటే ఆకర్షితులైపోతున్నారు. ప్రజలు ఏమైపోతున్నారు? ఆకర్షితులైపోతున్నారు. ఎటంటే కానీ దినాన ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. ఎందుకంటే నువ్వు ఎవరిని వెంబడించాలి, ఏ సేవకుడైతే నీకు ఎవరు అనేది కూడా నీకు గుర్తుపట్టాలి. మొహమాట లేకుండా మా సేవకుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని నీవు ఎప్పుడైతే చూడగలుగుతావో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చదవమ్మా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం చదవండి. 9వ వచనం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎవరు? గనురాలు. ఎవరివిడా? గనురాలు. ఈమె పేరే గనురాలు అని చెప్పబడింది. దైవజనుడు తన ఇంటికి వచ్చి పోతున్నప్పుడు ఒక భక్తి కలిగిన దైవజనుడిని తను గుర్తించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని గుర్తించింది అంటే భక్తిహీనులు కూడా దైవజనులు ఉన్నారు. భక్తిపరులు కాదు, భక్తిహీనులు కూడా ఉన్నారు. వారి స్వలాభేక్ష కోసం, స్వార్థం కోసం. యేసు ప్రభువును నేను వాక్యం చెప్తున్నాను, నా సొంత మాట చెప్పట్లేదు. అసలు ఎవరు చెప్పారు? సేవకుడు అనగా సేవకుడే. సేవకుడు అనగా ఇంకంతే, వేరే తగిలించుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ చాలామంది జీవితాల్లో ఈనాడు కుటుంబాల్లోకి జొరబడిపోతున్నారు. విశ్వాసులు ఎన్నులోకి వెళ్తున్నారు. విశ్వాసులు విశ్వాసులను భ్రమపరుస్తున్నారు. అందుకే ఈనాడు సంఘాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు చెబుతుంటే, పిల్లలు చదివిస్తామని కొందరు చెబుతుంటే, వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇల్లు కట్టిస్తామని కొందరు చెబుతుంటే అర్థమవుతుంది మాటలు. ఏ గొప్ప అంటారు? కుంటివాడు లేచి నలిసి దేవాలయంలో పోవడం గొప్ప అంట. కుంటివానికి ఒకవేళ 10 లక్షలు ఇస్తే గొప్పతనం అంటారా? చెప్పండి. కుంటివానికి 10 లక్షలు ఇస్తాము, అది గొప్పతనమా? లేకపోతే అసలు నడిసే వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళడం గొప్పతనమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న శక్తి ఇది. ఒక్కసారి మీరు పరిశీలన చేయాలి. ఒక్కసారి మీరు సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. ఒక్కసారి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని శక్తి మీద మీరు ఆధారపడాలి. దేవుని శక్తి కొరకు మీరు కనిపెట్టాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన శక్తి కోసం కనిపెట్టమని. ఆ శక్తి పొందుకున్నప్పుడే నీకు సేవకుడు అంటే ఏమిటో, లేకపోతే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి అంటే ఏంటో నీకు అర్థమైందిగా ఉంది. నేను ముగించబోతున్నాను. ఒక విషయం ఇక్కడ చదవండి నా ప్రియమైన దేవుని పిల్లారా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. పైననేమో 4వ వచనం కూడా ఉంది. అది దేవుని వాగ్దానముగా పరికరించబడింది. ఆ వాగ్దానం కోసం కనిపెట్టగలిగితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదిగో దేవుని ఆత్మచేత నీవు బలపరచబడినప్పుడు దేవుని శక్తిని నువ్వు పొందుతావు. చదవండి, 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని సాక్షులుగా మనము
భూదిగంతముల వరకు దేవుని పిల్లలు నీ జీవితంలో జరిగిన అద్భుతం అదిగో అనేకులకు సాక్షులుగా మార్చబడాలి. నీ కుటుంబంలో జరిగిన అద్భుతం అనేకులకు సాక్షులుగా మార్చబడాలి. అదిగో అటువంటి అద్భుతం కొరకు నీవు దేవుని దగ్గర కనిపెట్టాలి తప్ప ఏదో కాస్త భోజనం కోసమో లేదా వస్త్రాల కోసమో, వినండి జాగ్రత్తగా, ఏదో భౌతిక సంబంధమైన కొద్ది వాటి విషయమేనో నీవు మనసు ఉంచకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని కలిగిన దైవ సేవకులను, దేవుని శక్తి చేత నడిపించబడిన దైవ సేవకులను నువ్వు గ్రహించగలిగి ఉండాలి. ఎవరు దేవుని శక్తి కలిగిన వారు అంటే అన్నిటిని విసర్జించిన వారు, అన్నిటిని తెగించిన వారు, దేవుని కోసం నిలబడ్డవారు, దేవుని కొరకు అదిగో దేవుని సంఘములో అదిగో దేవుని ప్రార్థన చేసి దేవుని మాట తీసుకొని సంఘానికి ప్రకటించేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది నాన్న, మనం ఎవరిని నమ్ముకుంటాం? మనుషులు నమ్ముకుంటున్నామా? దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త సేవకులను మీరు విశ్వసించాలని వాక్యం సెలవిస్తుంది. అలా విశ్వసించాలంటే నీవు ఆత్మను పొందుకున్న అనుభవం కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు అదిగో మీరు శక్తి పొందుతారు. ఆ శక్తి ఏం చేస్తుందంటే కుంటివాడిని నడిపించిన శక్తి. దేవునికి స్తోత్రం. అనేక అద్భుతాలు నిజంగా ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు దేవుని కృప ప్రార్థన చేస్తుంటే వెంటనే కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మీ సేవకుడు మీ కొరకు కన్నీరు కార్చే సేవకుడు. దేవునికి స్తోత్రం. నీ అవసరత కోసం కన్నీరు కార్చే సేవకుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అది దేవుని చిత్తమై దేవుడు నమ్మి ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఈ సేవకుడి మాటకు నువ్వు విన్నప్పుడు, మాటకు లోబడినప్పుడు, మాట ప్రకారం సేవకుడిని నీవు కలిగి జీవించినప్పుడు దేవుణ్ణి నీవు కలిగి జీవించినట్లే. దేవునికి స్తోత్రం. దైవజనుడు దుఃఖపడితే నీకు అంత ఆశీర్వాదకరం కాదు. దైవజనుడు దుఃఖపడేటట్టుగా నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. నా వాక్యం సెలవిస్తున్న మాట, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించడానికే అదిగో నా ప్రవక్తలను ఉంచాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. నువ్వు దీవించబడదు గాక అంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు దీవించబడదు గాక అంటే ఆమె ఏమనాలి? ఆమె. కాబట్టి ఆ రీతిగా దేవుణ్ణి కలిగి మనము ముందుకు కొనసాగుదాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మోకరించి మనము ప్రార్థన చేసుకుందాం. నమ్మకము, దేవునికి నమ్మకస్తులకు అనేక విషయాలు ముందుగానే సమయం లేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే క్లుప్తంగా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ దినాన దేవుని నమ్ముకున్న వారులారా, దేవుని సంఘానికి వస్తున్న వారులారా, దేవుణ్ణి యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించిన వారులారా, మొట్టమొదట యేసు మీద నమ్మకం ఉంచండి. రెండవది అదిగో మరి మీ జీవితంలో సేవకులను, ప్రవక్తలను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని మీరు విశ్వసిస్తే మీ జీవితాలు అద్భుతంగా మార్చబడతాయని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త. మిమ్మల్ని మీరు మోసపరచు భ్రమపరిచే ఆత్మలు బయలుదేరిన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ పట్టినా నెమ్మది లేదు, ఎక్కడ పట్టినా ప్రేమ లేదు, ఎక్కడ పట్టినా సమాధానం లేదు, ఎక్కడ పట్టినా అవును ప్రభువా. దేవుని బిడ్డలు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. ఇది నా ప్రభు మాట్లాడుతున్నాడు. యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి. మీరు నమ్ముకుంటే స్థిరపరచబడతారు. అదిగో మీ యెహోవా సేవకులను నమ్ముకోండి, యెహోవా ప్రవక్తలను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారని. అవును, ఇది నాన్న అదిగో కుంటివాడు ఆ దేవుని సేవకులను నమ్ముకున్నాడు. కుంటితనము పోవడమే కాదు, లేచి గంతులు వేస్తూ అదిగో ఆ గంతులు వేస్తూ ఆ శృంగారం అనే దేవాలయంలోనికి నడుస్తూ వెళుతున్నాడు. అందుకే ప్రభు సెలవిచ్చాడు, మీరు అదిగో ఆ పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టండి, ప్రార్థించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభు ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన నమ్ముకుంటే నువ్వు స్థిరపరచబడతావు, ఆయన స్థిరపరచబడతావు. అదిగో ఆయన సేవకులు నమ్ముకుంటే నువ్వు కృతజ్ఞులు అవుతావు. అవును, ఈ దినాన ప్రభు మాటను సెలవిస్తున్న మాట నమ్ముకుందామా? దేవునికి నమ్మకంగా జీవిద్దామా? నమ్మకమైన వానికి దేవుని మెండను దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ఆయన సేవకులను నమ్ముకుందామా? ఆయన సేవకులను నమ్ముకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే కనిపించని ఆశీర్వాదాలు. నా ప్రియమైన దేవుడి బిడ్డ, ఇక్కడ
ఇక్కడ పట్టిన సంఘాలు చిన్న బిడ్డ, నీ సాకుడు ఎవరో నువ్వు గుర్తుపట్టు. భక్తి కలిగిన దైవజనుడా లేక భక్తి లేనివాడా అని గ్రహించు. ఎందుకంటే అవకాశం ఉంది. దేవుడు నీకు వివేచన ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ప్రదర్శించుకో. నీ సేవకుడు ఎవరో ఒకసారి నువ్వు గుర్తుంచుకో. నీ సేవకుడు నీకోసం ఏం చేస్తున్నాడు, నీకు సేవకుడు ఎంతగా పాటుపడుతున్నాడు, నీ సేవకుడు ఏం కలిగి ఉన్నాడు. అదిగో శృంగారముల దేవాలయం దగ్గర ఎండి బంగారం నా దగ్గర లేవు, ఎండి బంగారాలు మా దగ్గర లేవు. మా దగ్గర యేసు నామం ఉంది, యేసు నామం ఉంది. కావాలా నీకు యేసు నామం? ఇప్పుడే లేచి నలువు దేవి కామాశాల. వాడు వెంటనే అవును దిగ్గున లేచి చీల మండలములు బలమును శక్తి పొందుకొని శృంగారమనే దేవాలయానికి నడుస్తున్నాడు. ఇది నా ప్రభువా నడవలేని స్థితిలో దేవుని పిల్లలు ఉన్నట్లయితే ప్రభు రాబా శ్రీకాంత రాబా బాబా ఇంకా నువ్వు దేని వైపు నేను చూస్తున్నావు. సేవకుడి దగ్గర ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు? సేవకుడి దగ్గర ఏం దొరుకుతుంది? యేసు నామము తప్ప, యేసు నామము తప్ప, యేసు శక్తిని తప్ప. నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించాలంటే ప్రభు వాక్యమే. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా ప్రభు ఇప్పుడు తన ఆదివారం నాయన దేవా మిమ్మల్ని నమ్ముకుంటే ఇదిగో తండ్రి ఆయన అదిగో యెహోషాపాతు తన రాజ్యంలో అదిగో శత్రువును సమూలంగా తండ్రి మీరే నాశనం చేశారు నాయన. అవును ప్రభు, నీ వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అదే రీతిగా ప్రభు నీ ప్రవక్తను నమ్ముకున్నటువంటి నాయన, నీ సేవకులను నమ్ముకున్నటువంటి నాయన అదిగో శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడు ప్రభు, వాడు లేచి నడిచి గంతులు వేస్తూ నిన్ను స్థుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు ప్రభు. ఒకవేళ సేవకులు ఒకవేళ కొన్ని లక్షలు ఇచ్చినా వారి కుంటితనం పోదేమో, కానీ యేసు నామం ఆ కుంటితనాన్ని పోగొట్టిందయ్యా. ఈ దినాన్ని నీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ఓ దేవా, కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు జరిగించండి ఆయన. ఈ సంఘాన్ని మీరు స్థిరపరచుకొని ప్రార్థిస్తున్నాను. శోధకుడు శోధించకుండా నాయన, కుటుంబాల్లో గలిబిలి లేకపోకుండా, సంఘంలో గలిబిలి లేకుండా ఆత్మదేవుడ నిబిడలకు స్థిరమైన మనసు అనుగ్రహించండి నాయన. స్థిరమైన నూతనమైన మనసు పుట్టించండి ప్రభా. నీ యందు నిరీక్షణ కలిగించేటట్లుగా తండ్రి, నీ యందు భక్తి పెంపారేటట్లుగా ప్రభా, నీ బిడ్డలు నీ మీద ఆధారపడాలి నాయన. ఇది దేవుడు నాకు ఇవ్వబడిన సంఘము. ఈ సంఘంలో నేను నమ్మకంగా జీవించాలి, ఈ సంఘంలో నేను నమ్మకస్తురాలుగా ఉండాలి, ఈ సంఘములో నేను నమ్మకస్తుడిగా ఉండాలి. అవును ప్రభా, ఆ రీతిగా నీ బిడ్డలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించమని, నా ప్రభువా నీ కృప చేత నింపమని, విత్తబడిన వాక్యము నాయన నీ బిడ్డలో నీరు కట్టి ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రభా, వారి జీవితంలో నూతన క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఎందరైతే సంఘాలు నష్టపోతున్నారో ప్రభా, సంఘానికి వెళుతూ సరైన ఆశీర్వాదానికి నోచుకోలేకపోతున్నారు ఆయన, అట్టి వారిని యేసు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను ఆయన. వారి బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పశువులను వారి మందలను దీవించండి, వారి వ్యాపారం దీవించండి, వారి ఉద్యోగాన్ని దీవించండి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నీ కృప చేత బలపరచమని, కుటుంబ కలహాల నుంచి విడిపించండి నాయన. భార్య భర్తల సంబంధాలు నాయన సరైన రీతిగా మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. వారి బిడ్డల చదువులో సరైనటువంటి ఆశీర్వాదము కలిగించమని ప్రార్థిస్తున్నాను. మరలా జూన్ మాసం వచ్చింది నాయన. ఇదిగో ప్రభా, జూలై మాసంలో మంచి వర్షాలు కురిగి అయ్యా నీ బిడ్డలు మంచి పంటలు వేసుకొని ఆశీర్వాదించబడి రుణాలు కొట్టివేయడం నీ కృప దయచేయండి నాయన. అవును తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, మీరు శక్తివంతుడు నాయన. నీ సేవకులను శక్తితో నింపితేనే ప్రభా మీ రాజ్యము కట్టబడుతుంది నాయన, మీ సంఘము కట్టబడుతుంది నాయన. మేము బలహీనములో అయితే నాయన సంఘము కూడా బలహీనపడిపోతుంది నాయన. ఆత్మదేవుడా, మీరు మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తూ అభిషేకించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ బిడ్డలను బలపరచండి నాయన. ఇదిగో ప్రతి ఆదివారం వారి పనులు మానుకొని సన్నిధికి వస్తున్నారు ప్రభా. అయ్యా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని మీరు సెలవించారు ప్రభా. మీరు దీవించండి నాయన. నీ కృప చేత నింపండి నాయన, మీ కృప చేత నింపండి నాయన, నీ కృప చేత నింపండి నాయన. ఇప్పుడే యేసు నామములో ప్రతి బలహీనత కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించమని, నీ కృప చేత నింపమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రభువా నీ కృప చేత నింపమని, ప్రభువా నీ ఆత్మచేత నింపమని, ఓ నీ ఆత్మచేత నింపమని, నీ కుటుంబాల అద్భుతాలు జరిగించమని, దీవించి ఆశీర్వదించమని ప్రభువా. రోగులను దర్శించండి, స్వస్థత పరచండి నాయన. అనారోగ్యంతో ఉన్నవారిని యేసు నామములో స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తూ విడుదల కలిగించి ఈ ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్క వ్యక్తిని బలపరిచి దర్శించి దీవించి ఆశీర్వదించమని, మీరు అక్కడకు సిద్ధపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని మా ప్రియుడిని రక్షకుడైన
యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వినయముతో బ్రతిమాలి అడిగి పొందుకొని నామం తండ్రి. ఆమేన్.